పలానా ఇన్ని గంటలకు రండి మాట్లాడదాం. మా మినిస్టర్ ఆయన కరెక్ట్ టైంకి. నా అలవాటు ఏంటంటే ఒక 5 నిమిషాలు ముందు పోయి కూర్చోవటం. ఆయన ఇంకో మీటింగ్లో ఉన్నాడు, ఆయన ఏం ఫ్రీగా కూడా లేడు. నేను అరగంట సేపు వెయిట్ చేశాను, అయినా నాకు పిలుపు రాలే. యాక్చువల్గా అయితే నేను డైరెక్ట్గా వెళ్ళి ఆ మినిస్టర్ గారితో ఉన్న చనువుతో ఆయన యాంటీ రూమ్లో కూర్చోవచ్చు, అది నార్మల్గా మేము చేసే పని సీనియర్ ఆఫీసర్స్. కానీ ఆ రోజు ఏదో చాలా పెద్ద మీటింగ్ జరుగుతుంది, నేను పోయి డిస్టర్బ్ చేయటం ఎందుకు, ఆయన అటెన్షన్ డైవర్ట్ చేయటం ఎందుకు అని నేను విజిటర్స్ రూమ్లోనే కూర్చున్నాను. హాఫ్ అన్ అవర్ తర్వాత వాళ్ళ పిఎస్కి చెప్పాను, సార్కి చెప్పండి మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తాను నేను. వెళ్ళిపోయాను అక్కడి నుంచి నా ఆఫీస్కి. ఒక అరగంట తర్వాత పిలుపు వచ్చింది, వెళ్ళాను. ఆ మంత్రి గారు నా వైపు కోపంగా చూస్తూ, ఏమండి హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయలేరా మీరు అన్నాడు. చాలా మర్యాదపూర్వకంగా నేను చెప్పాను, సార్ మీ టైం ఎంత వాల్యూనో నా టైం కూడా అంతే వాల్యూ. నేను అక్కడ ఆఫీస్లో హాఫ్ అన్ అవర్ కూర్చుంటే ఎన్నో ఫైల్స్ క్లియర్ అవుతాయి, ఎంతోమందిని కలుస్తాను. మీరు రమ్మన్నప్పుడు వచ్చాను నేను, మళ్ళీ ఇప్పుడు రమ్మన్నారు ఇప్పుడు వచ్చాను. మీరు ఈ విధంగా అనటం మంచిది కాదు. ఓకే, టైం మెయింటెనెన్స్ అనేది అడ్మినిస్ట్రేషన్లో చాలా ఇంపార్టెంట్. గంటల తరబడి కాన్ఫరెన్సులు మీటింగులు ఇవన్నీ పెడితే కామన్ మ్యాన్కి మీరు జిల్లాలో ఏ విధంగా అవైలబుల్ ఉంటారు? మీరు ఇప్పుడు జిల్లా అడ్మినిస్ట్రేషన్ చూస్తే ఎప్పుడు పోయినా కూడా కలెక్టర్ గారు బిజీనే. బిజీ లేని టైం ఏంటి అంటే ఎవరు చెప్పలేరు. మా టైం అట్లా కాదు. మేము కలెక్టర్గా ఉన్నప్పుడు పొద్దున్న 6:30, 7కి మనం ఫీల్డ్కి వెళ్తే మళ్ళీ సాయంత్రం 7:30, 8 వరకు వచ్చేవాడు. రోజులు ఎట్లా డివైడ్ చేసేవాళ్ళం అంటే మండే రోజు విధిగా హెడ్ క్వార్టర్లో ఉండేవాళ్ళం. అది జిల్లా అంతా కూడా తెలుసు. ఓకే, కలెక్టరు ఈరోజు హెడ్ క్వార్టర్లో ఉంటాడు అని చెప్పి. మంగళవారం క్యాంప్ వెళ్ళేవాళ్ళం. ఓకే, మంగళ బుధ. మళ్ళీ గురువారం వచ్చేసి షెడ్యూల్ మీటింగ్స్ అవన్నీ కూడా గురువారం రోజే పెట్టుకునేవాళ్ళు. ఓకే, సో దట్ ఆఫీసర్స్ విల్ బి ఫ్రీ టు డూ ఆఫ్ కోర్స్ దేర్ వర్క్. మీరు ఒక కీలకమైన అంశం లేవనెత్తారు. ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, నేను ఇంకొక నిమిషం చెప్పండి. ఇక ఫ్రైడే వచ్చిందంటే ఓన్లీ ఎక్స్క్లూజివ్గా మా ఆఫీసర్స్తోనే మీటింగ్లు పెట్టేవాడు. గురువారము శుక్రవారం వాళ్ళకి తెలుసు డేట్స్, వారాలు, సబ్జెక్టులు, ఏ సబ్జెక్ట్ వాళ్ళు ఎవరు రావాలనేది మళ్ళీ మేము వాళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. శనివారము కోర్టు కేసులు ఏమైనా ఉంటే, ఓకే, కోర్టు మ్యాటర్స్ ఏమైనా ఉంటే, హైకోర్టులో ఏం పెండింగ్ ఉన్నాయి, సుప్రీంకోర్టులో ఏం పెండింగ్ ఉన్నాయి. ఆ రోజు ఎందుకంటే కోర్టులకు సెలవు. మా జీపీలు లేకపోతే పీపీలు వీళ్ళందరూ వచ్చేసి అపేర్ కావడానికి నా ముందు వీలవుతుంది. ఆ లీగల్ సెక్షన్ కూడా వాళ్ళు వచ్చి నాతో చర్చించడానికి, అంటే ఎవరికి వాళ్ళకి టైం స్లాట్ అనేటటువంటిది ఒకటి అలాట్ చేస్తే అడ్మినిస్ట్రేషన్ సునాయాసనంగా జరుగుతుంది. ఈ డివిజన్ ఆఫ్ వర్క్ లేదు ఇప్పుడు. అంటే వారం పొడున డివైడ్ అయి ఉండేది. అంతే కదా, జనానికి తెలుసు. అదేలేండి, ఆఫీస్లోనే ఉంటాడు, ఫీల్డ్లోనే ఉంటాడు. ఓకే, వీ నీడ్ నాట్ 24 గంటలు ఈ కాన్ఫరెన్స్లు ఏంటి, ఈ మీటింగ్లు ఏంటి? అంటే మీరు ఈ ప్రశ్న ఇస్తే ఏడాదిలో కనీసం 3-4 సార్లు కలెక్టర్ల కాన్ఫరెన్సులు పెట్టాలని ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. మనం చూసాం కూడా, చంద్రబాబు నాయుడు గారు వచ్చాక 2-3 సార్లు. ఇవి ఇంకా ఎక్కడి వరకు వచ్చాయంటే ప్రతి సమయంలో ఐఏఎస్ ఆయన ప్రెజెన్స్ ఉండాలని, టార్గెట్స్ ఉండాలని. ఇప్పుడు ఇంకా వాట్సాప్ గవర్నెన్స్ అనేది కూడా ఒకటి వస్తుంది అన్నారు. హౌ ఫార్ గవర్నెన్స్ ఈజ్ డన్ త్రూ వాట్సాప్ ఈజ్ ఏ మ్యూట్ క్వశ్చన్. అది అలా ఉంచి ఇంత అనుక్షణం అకౌంటబిలిటీ, అనుక్షణం రిపోర్టింగ్ అనేది అది సాధ్యమా, అది అవసరమా? అంటే మీరు అడ్మినిస్ట్రేషను ముసోరీ లేదా అనేక దశలు దాటి వచ్చినప్పుడు వీటన్నిటికీ స్పెసిఫిక్ పారామీటర్స్, కొలబద్దలు ఉంటాయి కదా. కరెక్ట్గా చెప్పారు. ఇంత అకౌంటబిలిటీ అనేది కొద్దిగా పెద్ద విషయము, నేను మాట్లాడతాను దాని గురించి. బట్ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ను ఉపయోగించడానికి, అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ను థింక్ చేయడానికి, ప్రజలకు ఈ టైంలో ఏం చేస్తే బాగుంటుంది అనేటటువంటిది సీజనల్. అది సీజనల్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏడాది పూట ఒకటే ఉండదు. అదే వర్షాకాలం ఉంటుంది, ఎండాకాలం ఉంటుంది. ఆ కాలంలో వచ్చేటటువంటి పరిస్థితులు, కాలమాన పరిస్థితులు అవన్నీ కూడా ఉంటాయి. సో ది స్కిల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ డిపెండ్స్ ఆన్ ది లోకల్ కండిషన్స్. ఎస్, ఇఫ్ యూ కెన్ టైలర్ యువర్ టైమింగ్ టు సచ్ అన్ ఎక్స్టెంట్. ఇప్పుడు రాయలసీమ జిల్లాలోనూ కరువు ప్రాంతాల్లోనూ పనిచేస్తున్నప్పుడు అక్కడ తాగునీరు సమస్య, డెల్టా ప్రాంతంలో పనిచేస్తున్నప్పుడు సాగునీరు సమస్య, చివరి టైలెండ్ ల్యాండ్
ఆ ప్రాంతానికి తగినటువంటి ప్రాధాన్యత ఇవ్వడానికి కలెక్టర్కి టైం లేదు ఇప్పుడు. ఆల్ కలెక్టర్స్ ఆర్ ట్రీటెడ్ అట్ పార్. రిపోర్ట్స్ ప్రొడ్యూస్ చేయటం, ఆ రిపోర్ట్ ప్రొడ్యూస్ చేయాలంటే కింది లెవెల్ నుంచి ఇన్ఫర్మేషన్ రావాలి. కింది లెవెల్ నుంచి వచ్చిన తర్వాత కంపైలేషన్ కలెక్టరేట్లు, మళ్ళీ వీడియో కాన్ఫరెన్స్ తర్వాత ఫాలోఅప్ యాక్షన్. వేర్ ఈస్ ద టైమ్ టు థింక్, వేర్ ఈస్ ద టైమ్ టు యాక్ట్? దిస్ ఈస్ ద డైలమా ఇన్ విచ్ ది ప్రజెంట్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ దేర్. మీరు ప్రకాశం జిల్లా వాస్తవంగా మీరు ఇంత పరిచయం, మీరు దళిత వర్గాల నుంచి వచ్చి అనేక దీంట్లో నుంచి ఉన్నత శిఖరాలకు వచ్చారు. పైగా మీరు దాన్ని ఎప్పుడూ ఒక ఫిర్యాదుగా కంటే కూడా దాన్ని ఒక దీనిగా తీసుకొని ఫైట్ చేస్తూ వచ్చారు. గిరిజనుల కోసం కూడా నిలబడ్డారు. ఇదంతా నిజమే. ఈ క్రమంలో ఈ రాజకీయ వర్గాల నుంచేనండి, లేకపోతే మీరు ఇందాక చెప్పిన ఆధిపత్య వర్గాల నుండి మీ పాలనా నిర్వహణలో మీకు సవాళ్ళు ఎదురై ఉంటాయా? లేదు రవి గారు, ఇది ఎవరికి చెప్పుకోవడానికి పనికి వస్తుంది, కానీ నాతో అందరూ సహకరించారు. మండల ప్రెసిడెంట్స్, జడ్పీటీసీ, జిల్లా పరిషత్, ఎమ్మెల్యేలు, ఎంపీలు. వాళ్ళకి ఎందుకంటే మన పనితనం వాళ్ళకి నచ్చితే మనకి ఎంతవరకైనా సపోర్ట్ చేస్తారు. నా ఉద్దేశంలో, నా అనుభవంలో, 35 ఏళ్ల అనుభవంలో బ్యూరోక్రాట్స్ను మనము పొలిటీషియన్స్ నమ్మచ్చు కానీ బ్యూరోక్రాట్స్ నమ్మకూడదు. ఐఎమ్ సారీ టు సే, వై కమింగ్ ఫ్రమ్ దట్. ఎందుకంటే వాళ్ళు చెప్పిన బ్యాక్గ్రౌండ్, ఇట్ ఈస్ ఎ షాకింగ్ కామెంట్. yes బ్యూరోక్రాట్స్, I want to comment. ఇక్కడ ఐ జస్ట్ క్రాస్ హియర్. దేర్ ఆర్ 2 ఎక్స్ట్రీమ్ ఒపీనియన్స్. అధికారులు ఏం చేస్తారు, ఇప్పుడు ఐఆర్ఎస్ అంటుంది తప్ప వాళ్ళకి ఏం పని లేదు అని ఊత పదాలుగా మీడియాలో వాడుతున్నవి, పెద్ద ఏమీ సంచలనం ఏం లేదు. ఐఆర్ఎస్ అంటారా? అసలు ఒక పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఉన్న తర్వాత వాళ్ళు చెప్పింది వినడం వీళ్ళ పని కదా అనేది. అసలు ఐఏఎస్లో ఐపీఎస్లో చెడగొడతారు, రాజకీయ నాయకులు బాగానే ఉంటారు అనే ఒక వ్యూ. 2 పూర్తి భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు కూడా బ్యూరోక్రాట్స్ను మీద ఆధారపడలేం పూర్తిగా అంటున్నారు. ఆధారపడలేదని అనలేదు. నేను అన్నది ఏంటంటే వీళ్ళని ట్రస్ట్ చేయొచ్చు కానీ వాళ్ళని ట్రస్ట్ చేయలేము. అదే, ఎందుకంటే అనుభవంతో చెప్తున్నాను నేను. వాళ్ళు ఏదైనా పని చెప్పినప్పుడు మనకు సీనియర్ ఆఫీసర్స్ కొన్ని కారణాల వల్ల మనం పని చేయలేదనుకోండి, సర్వీస్ త్రూఅవుట్ ద సర్వీస్ అది గుర్తుపెట్టుకొని కక్ష తీర్చుకుంటాడు. అది బ్యూరోక్రాట్లో చాలా మందిలో చూశాను, అందరని కాదు, మోస్ట్ ఆఫ్ దెమ్. అదే పొలిటీషియన్ ఒక పని చెప్పినప్పుడు మనం చేయకపోయినా కూడా ఆయన ఆ తర్వాత కాలంలో మంత్రి అయినాడు అనుకోండి, ముఖ్యమంత్రి అయినాడు అనుకోండి, అది గుర్తుపెట్టుకోడు. ఒకవేళ మనం ఏదైనా తప్పు చేసినా కూడా వాళ్ళ దగ్గర పోయి, సార్ నన్ను కొద్దిగా కాపాడండి అంటే కాపాడే లక్షణం వాళ్ళకు ఉంది. ఐ రెస్పెక్ట్ ది ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్. మీకు ఏమన్నా స్పెసిఫిక్ వివరాల్లోకి వద్దు, ఊరికినే మచ్చుకో చూస్తుంటాం మనం. నాకంటూ ప్రత్యేకమైనటువంటి అనుభవం లేదు. అంటే అబ్సల్యూట్ లాయల్టీ, మోర్ దెన్ లాయల్టీ కంటే కూడా లార్జ్ హార్టెడ్. ఇప్పుడు ఈరోజు మంత్రిగా ఉన్నవాడు రేపు రీషఫిల్లో ఆయన డ్రాప్ అయినాడు అనుకోండి, మరుసటి రోజు వచ్చి మా విజిటర్స్ రూమ్లో కూర్చుంటాడు. అదే మా సీనియర్ ఆఫీసర్స్ రిటైర్ అయిన మరుసటి రోజు వచ్చి డైరెక్ట్ కలుద్దాం అనుకుంటారు, కానీ రిటైర్ అయిన తర్వాత విజిటర్స్ రూమ్లో ఎప్పుడు కూర్చోరు. సో దే స్టిల్ ఫీల్ దే ఆర్ ఇన్ సర్వీసెస్. దాంట్లో తప్పులేదు. మనం ఆ రోజు ఏదో బిజీగా ఉండి ఆయన సరిగా మాట్లాడలేదు అనుకోండి, శ్రీనివాసులు అప్పుడే నన్ను ఈ విధంగా ఇంకా నా మీద విషప్రచారం మొదలు పెడతారు. కానీ మీరు చేసిన వ్యాఖ్యల వల్ల 2 కీలకమైన ప్రశ్నలు వస్తున్నాయి. ఒకటి, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారిపోతుంటాయి, ముఖ్యమంత్రులు మారుతూ ఉంటారు, లేకపోతే సహజం అది, లేకపోతే ప్రజాస్వామ్యానికి అర్థం లేదు. అలా మారినప్పుడంతా అధికార యంత్రాంగము వాళ్ళ యొక్క విధేయతలు, విశ్వసనీయతలు, నిజానికి అధికార యంత్రాంగం రాజ్యాంగానికి విధేయం కానీ రాజకీయ నాయకత్వానికి కాదు వాస్తవంగా చెప్పాలంటే. సో వాళ్ళు మారినప్పుడంతా అధికారులను మార్చడము, ఇంకా